2 సంవత్సరాలు 730 రోజుల నిరంతర ప్రజాసేవ, కోట్లాది ప్రజల ఆశయాలకు రూపం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు కొత్త నిర్వచనం. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది అభివృద్ధి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. 2024లో ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం అనే 2 చక్రాలపై రాష్ట్రాన్ని వేగంగా ముందుకు నడిపిస్తోంది. గ్రామం నుండి నగరం వరకు, రైతు నుండి విద్యార్థి వరకు, మహిళల నుండి యువత వరకు ప్రతి వర్గం జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ మహా అభివృద్ధి యజ్ఞంలో చింతలపూడి నియోజకవర్గం ఒక ప్రత్యేక అధ్యాయం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. చింతలపూడి శాసనసభ్యులు మన శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి నాయకత్వంలో వికసిత భారత్ 2047 లక్ష్యంతో దేశం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆ అభివృద్ధి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి అనే 3 ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తి, ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, యువత సాధికారతకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా నిబద్ధత, ఈ త్రివేణి సంగమంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. రోడ్లు అంటే అభివృద్ధికి రక్తనాళాలు. ఆ రక్త ప్రసరణ ఆగిపోకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి. రేచర్ల, రావికంపాడు నుండి కామవరపుకోట, కామవరపుకోట నుండి తడికలపూడి, జంగారెడ్డిగూడెం నుండి దేవులపల్లి, చింతలపూడి నుండి టి నరసాపురం, ధర్మాజిగూడెం నుండి తోచిలక, భోగోలు నుండి నరసన్నపాలెం, ఎర్రగుంటపల్లి నుండి కొల్లివారగూడెం, ఆడమిల్లి, పలు గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, వంతెనలు ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. వృద్ధాప్యంలో భరోసా, వితంతువులకు అండ, దివ్యాంగులకు తోడ్పాటు, సామాజిక భద్రత ప్రతి కుటుంబానికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వృద్ధాప్య పింఛన్లు మరియు వితంతు పింఛన్లను నెలకు 4,000లకు పెంచి లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించింది. దివ్యాంగుల పింఛన్లను 6,000లకు పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. ప్రతి నెల సకాలంలో లబ్ధిదారుల గడప వద్దకే చేరుతున్న పింఛన్. ఇది కేవలం పింఛన్ కాదు, ప్రభుత్వం అందిస్తున్న భరోసా, ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూత, సంక్షేమం ప్రతి ఇంటికి, భరోసా ప్రతి మనసుకు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలే బలం. పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల తల్లిదండ్రులు ప్రభుత్వం కలిసి ముందుకు సాగుతున్నాయి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రతిభ, భవిష్యత్తుపై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి చర్చించే వేదికను ప్రభుత్వం కల్పించింది. ఒకవైపు తల్లికి వందనం ద్వారా ప్రతి అర్హత విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం. మరోవైపు మెగా పీటీఎం ద్వారా పిల్లల విద్యాభివృద్ధికి సమిష్టి కృషి. విద్యకు ప్రాధాన్యత, విద్యార్థికి ప్రోత్సాహం, తల్లిదండ్రులకు భాగస్వామ్యం, ఇదే స్వర్ణ చింతలపూడి నిర్మాణానికి బలమైన పునాది. మెగా పీటీఎం, తల్లికి వందనం, నాణ్యమైన విద్యతో స్వర్ణ భవిష్యత్తు వైపు చింతలపూడి. ప్రతి ఇంటికి మంచినీరు, ప్రతి కుటుంబానికి భద్రత. కొత్త బోర్లు, కొత్త పైప్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, తాగునీటి పథకాలు, నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా వేగవంతమైన అడుగులు. రైతు నవ్వితేనే గ్రామం నవ్వుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాలు, మత్స్య సంపద యోజన, కోకో రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు సాగుతోంది. అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యానికి పునాది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రైతు సంక్షేమ దృక్పథానికి ప్రతరూపంగా పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనికి తోడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మరో 14,000 రూపాయలు అందిస్తోంది. విత్తనం నుండి పంట వరకు, వ్యవసాయం నుండి ఆదాయం వరకు రైతు ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రైతు కుటుంబాలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక చేయూత అందుతోంది. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ప్రతి ఇంటికి వెలుగు, ప్రతి కుటుంబానికి భరోసా. దీపం 2.0 పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. మహిళలకు చేయూత, కుటుంబాలకు భరోసా. దీపం 2.0 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ కానుక. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల కోసం శ్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. మహిళల సాధికారత, స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం, ఆర్థిక భారం తగ్గించే సంక్షేమం. శ్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ వారి ఆర్థిక భారం తగ్గించి స్వావలంబనకు తోడ్పడుతోంది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేద కుటుంబాలకు వైద్య, ఆర్థిక సహాయం అందుతోంది. అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆశాకిరణంగా నిలుస్తోంది. చింతలపూడి నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 9 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించి వందలాది కుటుంబాలకు భరోసా కల్పించారు. సీఎంఆర్ఎఫ్ ఆపదలో అండ, అవసరంలో భరోసా 9 కోట్లకు పైగా సహాయంతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సంక్షేమ కార్యక్రమం. నేను వైఎస్ఆర్ కార్యకర్తగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీతో కలిపి 30 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత నేను ఆరోగ్యరీత్యా హాస్పిటల్ పాలైనప్పుడు నాకు చాలా ఖర్చు అయింది. దీని నిమిత్తం శాసనసభ్యుల వారిని కలిసి నా యొక్క పరిస్థితి చెప్తే ఆయనకి పార్టీ ఈ సంబంధం లేకుండా వెంటనే నాకు కొంత ఖర్చు కింద చెక్ ఇవ్వటం జరిగింది. నేను జీవితకాలం కృతజ్ఞుడిని, రుణపడి ఉంటాను శాసనసభ్యుల వారికి, తర్వాత తెలుగుదేశం పార్టీకి. పేరు పారేపల్లి సురేష్ అండి. మాది వేగవరం. మా అమ్మమ్మ గారు హెల్ప్ హాస్పిటల్లో చాలా క్రిటికల్ గా ఉందండి. అక్కడ మాకు డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేదండి. ఇలాగ ఎమ్మెల్యే గారిని సంప్రదించేవాడిని. టైం 9 అవుతున్నా గానీ మాకు వస్తుందోనే స్పందించి సారు ఎల్వేసి ఇది ఇవ్వడం జరిగిందండి. వారికి మా పాద. చింతలపూడి పట్టణాన్ని మరింత అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ప్రత్యేక చొరవతో సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు 32 లక్షలు మంజూరు చేసి పట్టణ సౌందర్య వృద్ధికి, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అత్యాధునిక సెంటర్ లైటింగ్ తో చింతలపూడి పట్టణం రాత్రి వేళల్లో మరింత వెలుగులతో కళకళలాడుతోంది. ప్రజలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో 32 లక్షల రూపాయలు వ్యయంతో సెంటర్ లైటింగ్, వెలుగుల చింతలపూడి, అభివృద్ధి చింతలపూడి, స్వర్ణ చింతలపూడి వైపు మరో ముందడుగు. ప్రకృతికి చేరువగా, కుటుంబాలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా 2 కోట్ల రూపాయలు వ్యయంతో శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో చింతలపూడిలో నగరవనం అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. పచ్చని ప్రకృతి అందాలు, ఆధునిక సౌకర్యాలతో నగరవనం ప్రత్యేక ఆకర్షణగా రూపుదిద్దుకుంటోంది. 2 కోట్లతో నగరవనం, ప్రకృతి మధ్య ఆనందం, స్వర్ణ చింతలపూడికి మరో ముందడుగు. ప్రతిరోజు ప్రజల ప్రయాణానికి తోడుగా నిలిచే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం
ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి 2,31,45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యువతకు ఉపాధి, స్థానికంగా పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో 70 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం 13 కోట్ల రూపాయలు వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది. ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆకర్షిస్తూ చింతలపూడిని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నారు. 70 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్, 13 కోట్ల రూపాయలు మౌలిక వసతులు, ఉపాధి, పరిశ్రమలు, అభివృద్ధి. స్వర్ణ చింతలపూడి నిర్మాణంలో మరో మైలురాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గ్రామీణాభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకం. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో ధర్మాజగూడెంలో 60 కోట్ల రూపాయలు వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో 8 కోట్లతో కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు, 14 కోట్లతో తమ్మిలేరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేపట్టారు. 22 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల బలోపేతం, రైతుకు భరోసా, వ్యవసాయానికి చేయూత. స్వర్ణ చింతలపూడికి మరో ముందడుగు. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో 4,32,00,000 రూపాయలు వ్యయంతో ఒక 100 పడకల ఏరియా హాస్పిటల్ నిర్మాణం. 2 కోట్లతో చింతలపూడి, జంగారెడ్డిగూడెం పట్టణాలలో 2 పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. ప్రజలకు మరింత చేరువలో ఆరోగ్య సేవలు. 6.32 కోట్లతో ఆరోగ్య రంగానికి బలోపేతం. ఆరోగ్యవంతమైన చింతలపూడి. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో 50 లక్షలతో కొత్త బస్టాండ్ అభివృద్ధి పనులు. ధర్మాజగూడెం మినీ బస్టాండ్తో పాటు చింతలపూడిలో 8 లక్షలతో మినీ బస్టాండ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మెరుగైన రవాణా సదుపాయాలు, ప్రయాణికులకు మరింత సౌకర్యం. కొత్త బస్ స్టాండ్, మినీ బస్ స్టాండ్ అభివృద్ధితో అభివృద్ధి పథంలో చింతలపూడికి మరో ముందడుగు. జంగారెడ్డిగూడెం ప్రజల చిరకాల కల సాకారమైంది. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి కృషి, ప్రభుత్వ సహకారంతో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఎప్పటి నుంచో వేచి చూస్తుంటే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆకలి లేని సమాజం, ప్రతి పేదవాడికి గౌరవప్రదమైన భోజనం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కేవలం 5 రూపాయలుకే ఆకలి తీర్చుతూ ఆర్థిక భారం తగ్గిస్తున్నాయి. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి కృషితో ఏఐఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సహకారంతో 104 కోట్ల రూపాయలు వ్యయంతో జంగారెడ్డిగూడెం పట్టణానికి సమగ్ర త్రాగునీటి పథకం మంజూరైంది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్, ప్రజలకు చేరువలో ప్రజాప్రతినిధి, సమస్యలకు పరిష్కారం. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ని కౌన్సిల్స్ లో కండక్ట్ చేయడం చెప్పారు. అవసరంలో ఉన్నవారికి అండగా, ప్రతి సమస్యకు స్పందిస్తూ, ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల మనిషిగా నిలిచిన నాయకత్వం. 2 సంవత్సరాలు. సంక్షేమానికి కొత్త నిర్వచనం, అభివృద్ధికి కొత్త దిశ, ప్రజల ఆశయాలకు కొత్త భరోసా. ప్రతి కుటుంబాన్ని తాకిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి గ్రామాన్ని చేరుకున్న అభివృద్ధి ఫలాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి యువశక్తి అభివృద్ధి దృక్పథంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రజాసేవ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ అభివృద్ధి యాత్రలో చింతలపూడి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి సమస్యను తన సమస్యగా భావిస్తూ ప్రతి గ్రామ అభివృద్ధిని తన బాధ్యతగా స్వీకరిస్తూ ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తున్నారు చింతలపూడి శాసనసభ్యులు మన శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు. చింతలపూడి అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం మీతోనే మీ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు. స్వర్ణాంధ్ర లక్ష్యంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మరిన్ని సంక్షేమ పథకాలు, మరిన్ని విజయాలతో చింతలపూడి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రజల విశ్వాసం, ప్రజల ఆశీర్వాదం, ప్రజల భాగస్వామ్యంతో. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై ఎన్డీఏ కూటమి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.